హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఆచి. ఎందుకో ఈరోజు వీకెండ్ వచ్చింది కదా, సాటర్డే. ఫ్రెండ్స్ని చూడాలనిపించింది. వెంటనే హైదరాబాద్కి టికెట్ తీసేసాం. తిరువూరు నుంచి బస్సు ఎక్కిపోయాం అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము. ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసాము. మా ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ, సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. బస్సు అయితే చాలా ఖాళీగా ఉంది. మేబీ ఖమ్మం దగ్గర నుంచి ఫిల్ అవుతుంది. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి అసలు బాగాలేదు కదా. కానీ వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, చూడాలి అనిపిస్తుంది. కాబట్టి రాక వీకెండ్ వచ్చింది కాబట్టి మేము స్టార్ట్ చేసాం జర్నీ అనేది. సో మా ట్రావెలింగ్ లాగ్ అనేది ఇలా స్టార్ట్ అయింది. ఒకవేళ మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మేము నైట్ 9కి ఎక్కాము. కరెక్ట్గా 3:30 అయింది. 3:30కి మేము వచ్చామన్నమాట, హైదరాబాద్ వచ్చేసాం. ప్రజెంట్ అయితే హయాత్ నగర్లో ఉన్నాం. అండ్ చూసారు కదా, ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ కార్ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పాపం మా కోసం ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశారు. మధ్యలో కొంచెం బస్సు ఆగడం వల్ల మాకు లేట్ అయింది. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అనుకుంటే నా ఫ్రెండ్ మమత వచ్చేసి సేమియా ఉప్మా చేసుకుందామా లక్కీ అన్నది. సో అక్కడ అలా స్టార్ట్ చేసేసాం. మమత వంటలు బాగా చేస్తుంది, ఎందుకంటే తెలంగాణ వాళ్ళ వంటలు చాలా బాగుంటాయి కదా. సేమియా ఉప్మా చేస్తూ కొంచెం అలాగా మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. చాలా రోజుల తర్వాత కలిసాం కదా. లాస్ట్ టైం హోలీ టైంలోని వాళ్ళు వైజాగ్ వచ్చారు, అప్పుడు కలిసాం. మళ్ళీ ఇప్పుడు కలవడమే. ఇలా అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గరికి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో తను చేస్తున్న వంట కూడా నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు తను కాఫీ కలిపిచ్చింది. మనకి సేమియా అయితే అవి మరగాలి. ఇక్కడ జస్విక చూసారా, స్పాంజ్తో క్యాట్ తయారు చేసింది, బాగుంది కదా క్యూట్గా. అండ్ నాకు వచ్చేసి కాఫీ ఇచ్చింది. నేను అప్పుడప్పుడు కాఫీ తాగుతాను, రోజు తాగను, బట్ ఫ్రెండ్స్ ఇచ్చాక తాగాలి కదా. కాఫీ కూడా చాలా బాగుంది. మమత అన్ని వంటలు బాగా చేస్తుంది. మీరు కూడా కాఫీ తాగుతారా? ఎన్ని టైమ్స్ తాగుతారు? మీకు కూడా కాఫీ అంటే ఇష్టమా, టీ అంటే ఇష్టమా? మార్నింగ్ తాగుతారా, ఈవినింగ్ తాగుతారా? బాగుంది కదా ఇలా చిట్ చాట్గా మాట్లాడుకుంటుంటే. అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి, డెఫినెట్గా మనం ఆన్సర్స్ ఇద్దాం. అండ్ ఇప్పుడైతే సేమియా వేసేద్దాం దీంట్లోకి. వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇలా బ్యాంబినో తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సేమియా ఉప్మాలోని. నార్మల్ వైట్ కలర్ది తీసుకుంటే అది మనకి కొంచెం ముద్దలా అయిపోతుంది. అదే ఇలా బ్రౌన్ కలర్ది ఆల్రెడీ ఫ్రై చేసిన బ్యాంబినో వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఆల్రెడీ మనకి దగ్గరగా అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి పాలు రస్కులు నార్మల్గా తింటున్నారు. అండ్ జస్విక వచ్చేసి మిల్క్ తాగుతుంది. చిన్నపిల్లలు కదా, మార్నింగ్ మిల్క్ తాగితే మంచిది కదా. అండ్ ఇప్పుడు మమత నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసాము. చాలా బాగుంది టేస్ట్ అనేది సేమియా ఉప్మా. నేనైతే ఇంకో 5 days ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మమత దగ్గర మంచిగా తెలంగాణ వంటలు నేర్చుకుందామని. బట్ పిల్లలకి అక్కడ స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేసేయడం వల్ల కుదరక మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇదే అండి వ్లాగు. ఒకవేళ మీకు కానీ నచ్చితే డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్